Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. Hi. How are you? Fine, ma'am. సో సమ్మర్స్ అండ్ ముక్కులోంచి రక్తం కారడం చాలా కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో వీళ్ళు అని ప్రత్యేకంగా ఏం లేదు, అందరిలో ఉంటుంది. సో ఎందుకు అసలు ఆ రెండింటికి సంబంధం ఏంటి? సమ్మర్లోనే ఎందుకు? యూజువల్గా ఏమవుతుందంటే మనకు ముక్కు ఫ్రంట్ భాగం ఉంటుంది, అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నేసల్ సెప్టమ్. దాంట్లో లిటిల్స్ ఏరియా ఉంటుంది కొంచెం. ఓకే. ఆ లిటిల్స్ ఏరియా ఏంటంటే హైలీ వాస్కులరైజ్డ్ ఏరియా. హైలీ వాస్కులరైజ్డ్, అది కూడా ఆర్టీరియర్ బ్లడ్ సప్లై. ఓకే. బేసిక్గా దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ముక్కు ఫ్రంట్ భాగంలో ఏమాత్రం మ్యూకోజా డ్యామేజ్ అయినా, డ్యూ టు దెబ్బ తగలటం వల్ల కావచ్చు, గిల్లటం వల్ల అయినా కావచ్చు, లేదా ఎండిపోయి పక్కు బయటికి రావటం వల్ల అయినా కావచ్చు, అది ఇమీడియట్గా సివియర్గా బ్లీడ్ వస్తుంది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమ్మటే ఆగిపోయిద్ది కూడా. ఈ సమ్మర్లో ఎందుకు వస్తుందంటే, సమ్మర్లో ఏంటంటే డ్రై హాట్ వెదర్. ఈ డ్రై హాట్ ఎయిర్ మన ముక్కులో పోయేటప్పుడు ముక్కు మ్యూకోజాని డ్రై చేస్తుంది. డ్రై అయినప్పుడు అక్కడ పక్కులు ఫామ్ అవుతాయి. పక్కులు ఫామ్ అయినప్పుడు మనకు దురద వస్తుంది. దురద వచ్చినప్పుడు పిల్లలైతే సాధారణంగా, పిల్లలు ఏమైనా పెద్దోళ్ళు అయినా కూడా గిల్లటానికి ట్రై చేస్తారు. ఈ గిల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క కింద, ఇప్పుడు మన చేతి మీద గిల్లిన తర్వాత దాని కింద బ్లడ్ వెజల్స్ ఉన్నట్టే దాని కింద ఉన్న ఈ హైలీ వాస్కులర్ ఏరియా నుంచి మనకు బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని లిటిల్స్ ఏరియా బ్లీడ్ అంటాం. ఓకే. పిల్లల్లో ఏంటి బేసిక్గా ప్రాబ్లం, వాడికి బ్లడ్ రాగానే వాడు ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతాడు, టెన్షన్ తోటి బీపీ పెరిగితే ఇంకా బ్లీడింగ్ ఎక్కువైంది. ఎల్డర్ పీపుల్లో ప్రాబ్లం ఏంటంటే మనకి వెజల్స్ ఫైబ్రోజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన బ్లడ్ వెజల్లో మీడియా ఉంటుంది. ఆ మీడియా అనేది మజిల్ని రీప్లేస్ చేసి ఫైబ్రోజ్ అవుతుంది మనకి ఏజ్ పెరిగే కొద్దీ. యంగ్ పీపుల్ అనుకోండి, మజిల్ ఉంటుంది, మజిల్ ఇమీడియట్గా కంట్రాక్ట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్లో కంట్రాక్ట్ కాకపోవటం వలన ఆ బ్లీడ్ అయింది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. సో యూజువల్గా దానివల్ల ఈ సమ్మర్ డ్రై హాట్ వెదర్, ఎస్పెషల్లీ ఇప్పుడు మన గ్రీనరీ కూడా పెద్ద లేదు, ఎక్కువ అర్బన్ ఏరియాస్లో. సో మనం హాట్ వెదరే ఉంటుంది, అది డ్రైగానే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రంట్ భాగంలో ఉన్న బ్లడ్ వెజల్స్ అవన్నీ రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఇష్యూ. ఒకటేంటంటే ఎవరైతే ఈ బ్లీడింగ్ వస్తుందో సమ్మర్లో, వాళ్ళు అరగంటకి గంటకు ఒకసారి ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉంటే ముక్కు ఎండిపోకుండా ఉంటుంది, ఆ బ్లీడింగ్ కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకు కూడా ఎవరికైనా అలా బ్లీడింగ్ వచ్చే వాళ్ళకి చెప్తాను, ఇంటర్వెల్లో ముక్కులో నీళ్లు కొట్టుకో, వెట్ట చేసుకుంటా ఉండు నోస్ మ్యూకోజా అని. అందుకని ఓల్డెన్ డేస్లో మనం చూసినా కూడా ఎవరైనా బయటకు వెళ్ళి రాంగులన్నారే ముఖం మీద నీళ్లు కొట్టుకోరా అంటారు. ముఖం మీద నీళ్లు కొట్టుకోమంటే ఇండైరెక్ట్గా ఏంటంటే స్కిన్ హైడ్రేట్ కావడానికి ముక్కులో కూడా హైడ్రేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఎండిపోయి లోపలికి రాంగలోనే అది మ్యూకోజాని వెట్ చేయటం. సో ఆ విధంగా ఏమవుతుందంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా కూడా డ్రై హాట్ వెదర్ సమ్మర్లో ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉంటే మనకు ఆ ముక్కులోంచి బ్లడ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలానే ఎవరికన్నా ఏదన్నా ప్రామినెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటుంది, దాన్ని టెలియాంజియోటిక్ వెజల్స్ అంటాం, అది తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి వాళ్ళకి మటుకు ఆ బ్లడ్ వెజల్స్ని మనం లేజర్ తోటో, ఎలక్ట్రిక్ కాటరీ తోటో, కెమికల్ తోటో, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీని బట్టి మనం దాన్ని కాటరైజ్ చేసుకున్నామంటే ఆ బ్లీడింగ్ కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది అన్నమాట. సో సార్, ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి క్వశ్చన్స్ చేద్దాం మనం. ఇస్ ఇట్ ట్రూ our nose remembers thousands of different scents? Yes. What are some of the most unusual objects you have had to remove from a patient's ear or nose? యూజువల్గా సాధారణంగా ఏంటంటే ఇయర్లో ఒక్కోసారి ఏమైందంటే మన డైమండ్ లాంటి చిన్న వెరీ షార్పీ ఉంటాయి పిల్లలు, స్టోన్ లాంటి, అది పోయి ఇయర్ డ్రమ్ మీద పడిద్ది అనమాట చెవులో పెట్టుకున్నప్పుడు. అవి కొంచెం డిఫికల్ట్ రిమూవ్. అదేంటంటే మనం రిమూవ్ చేసేటప్పుడు ఇయర్ డ్రమ్కి దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. రెండోది ముక్కులోకి వచ్చేందంటే ఒక్కొక్కసారి చాలా చిన్న ఫారెన్ బాడీస్ ఉంటాయి, బియ్యపు గింజలు లాంటి, అవి పోయి ముక్కులో ఉన్న ఆ మిడిల్ మియేటస్ ఏరియాలో అక్కడ ఇరుక్కుంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆబ్జెక్టులు ఈజీ ఇది రిమూవ్ చేయడం, అలాంటి డిఫికల్ట్ రిమూవ్ చేయటం ఖచ్చితంగా మనం మిస్ కాకుండా వాటిని రిమూవ్ చేయాలి. Can stress really make us produce more earwax or it's that a myth? It is myth. So thank you so much మాకు ఇంత అవేర్నెస్ ఇచ్చినందుకు. Thank you, ma'am.